కంటకారి. వీటితో మనం పచ్చడి చేస్తాం, ఓకే పెడతాం. ఇప్పుడు ఇది కంటకారి, ముళ్ళ వంకాయ అంటాం కదా, ముళ్ళ వంకాయ అనమాట. ఆంధ్ర తమిళనాడులో ఈ బ్రాహ్మణులు కోమట్లు బాగా వేసేసి బాగా చేసుకుంటారు ఈ పచ్చళ్ళు అవి. ఇక్కడ ట్రైబ్స్ ఏం చేస్తారంటే ఇలా పచ్చడి పెట్టుకుంటారు, ఇది ఇలా కట్ చేసి మధ్యలో గింజలు తీసి దాచుకుంటారు. ఈ పైన ఉన్నాయి కదా డొక్కలు, ఈ డొక్కులు ఎండబెడతారు, ఎండబెట్టి సీసాలు వేసుకుంటారు. వర్షం పడిపోతుంది, బయటికి వెళ్ళడానికి ఏం లేదు, ఇంట్లో ఏం కలవాలి అనుకోండి, ఇవి తెచ్చుకుని కూర అనుకుంటారు. పప్పు వండుతున్నారు అనుకోండి, అందులో పడేస్తారు. లేదా కొంచెం ఉల్లిపాయలు ఇలా తాలింపు పెట్టి అందులో ఈ ఉరుగులు వేసేస్తారు, చాలా బాగుంటుంది. మనం అప్పడాలు ఒడియాలు పెట్టుకుంటాం, వీళ్ళు ఉరుగులు చేసుకుంటారు. ఇది దగ్గు కఫం అంటే వర్షాకాలం శీతాకాలంలో వచ్చే దగ్గు కఫాలు జ్వరాలు రాకుండా చేస్తే ఉన్నా తగ్గిపోతాయి. ఒకసారి తిన్నాం అనుకోండి పొద్దున్న దగ్గు తగ్గిపోతాయి. అంటే సీజనల్గా వచ్చే ప్రాబ్లంకి ఇది అడ్డుకట్ట అనమాట. అంటే మళ్ళీ చూస్తారు మీరు, ఇది ఎర్ర బచ్చలే, ఇది బచ్చలే పెరుగు. మళ్ళీ మనం మజ్జిగ చేసుకుంటాం, మజ్జిగ చారు మజ్జిగ పులుసు చేస్తామా, మళ్ళీ ముక్కలు వేసుకుంటాం. అలా అక్కలేకుండా వచ్చి ఎర్రబచ్చల ఆకులు కట్ చేసి కొంచెం ఇలా తాలింపు పెట్టి కొంచెం ఆకు మగ్గాక పెరిగేసేది, వేసి కొంచెం పసుపు కారం ఉప్పు వేసి తాలింపు పెట్టాడు, వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచి ఆకలి వేస్తుంది బచ్చలి.